చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్ చేశారు. కేటీఆర్ పై ఈడీ కేసు కక్ష సాధింపులో భాగమేనని, కేసీఆర్ కుటుంబ లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ కేసులు పెడుతుందని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నందుకే కేటీఆర్ పై కక్ష సాధిస్తున్నారన్నారు. తాము పదవుల నుంచి వచ్చిన వాళ్ళం కాదని, ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళమంటూ చెప్పుకొచ్చారు కవిత. కేసీఆర్ తప్పులు చేస్తే వాటిని సరిచేసి పాలన చేయొచ్చని కవిత. అసెంబ్లీలో కేసీఆర్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదన్నారు. ధరణి స్థానంలో వచ్చిన భూభారత్పై కాలమే సమాధానం చెబుతుందని, త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత. అక్బరుద్దీన్ తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు కవిత. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, మొత్తంగా ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. చిట్ చాట్ లో పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజేంద్ర, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కవిత తొందరలోనే పర్యటిస్తారని చెప్పేసి కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకే బీసీలకు సంబంధించినందుకు మాత్రం ఏదైతే డెడికేటెడ్ కమిటీ ఇస్తారో కమిటీకి కూడా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పైన కూడా ఇప్పటివరకే కలిసి మాత్రం వారికి రిజర్వేషన్ల అంశం పైన కూడా వివరించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా బీసీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ జాగృతి తరఫున మాత్రం వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కూడా గతంలో కూడా నిర్ణయించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. తొందరలోనే దీనికి సంబంధించిన కమిటీలు కూడా వేయబోతున్నారు. దీంతో పాటుగా ఇప్పటివరకే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మాత్రం ఎప్పుడు ప్రజల్లోకి రాబోతున్నారు, కేసీఆర్ ప్రజల్లోకి రావాలి అని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా కోరుతున్నారు. దీంతో పాటుగా ఇప్పటివరకు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం కేసీఆర్ శాసనసభ సమావేశాలకు వచ్చి మాత్రం సలహాలు సూచనలు ఇస్తే మాత్రం స్వీకరిస్తామంటూ కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మంత్రులు కూడా పదే పదే అంటున్న నేపథ్యంలో మాత్రం తొందరలోనే కేసీఆర్ మొత్తం ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉన్న దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా గతం నుంచి కూడా ఏదైతే కేసీఆర్ భేటీకి వచ్చిన తర్వాత మాత్రం కార్యకర్తలకు భరోసా ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలకు సంబంధించిన మాత్రం ప్రతినిత్యం ఆ కార్యకర్త మధ్యలో ఉంటూ కూడా దిశానిర్దేశం చేస్తే ఆ కార్యకర్తలు ఇంకా చాలా లోతుగా వెళ్లి మాత్రం ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే ఆ విధంగా కూడా అడుగులు వేస్తారనే దానిపైన కూడా కార్యకర్తలు ఒక పక్క చర్చ జరుగుతున్న ఆ నేపథ్యంలో మాత్రం పార్టీకి సంబంధించిన ఆ నేతలు అంటే ఇప్పటివరకే హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్, దాంతోపాటుగా కవిత ఆ ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో మాత్రం ప్రజల పక్షాన మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కావచ్చు, 6 గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో వీటన్నిటిని కూడా ప్రశ్నించడానికి మాత్రం మేమందరం కూడా ముందు ఉండి మాత్రం ప్రశ్నిస్తున్నాము అంటే కూడా ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా రీసెంట్ గా శాసనసభ సమావేశంలో మాత్రం ఎంఐఎం పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండు ఆ పార్టీల వ్యవహారం చూస్తుంటే మాత్రం ఈ పార్టీలో మాత్రం అయితే ఎంఐఎం పార్టీ ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో వారికి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంటుందనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇస్తున్నాయి. దాంతోపాటుగా రాష్ట్ర ప్రజలు మాత్రం ఎంఐఎం పార్టీ తీరును మాత్రం గమనిస్తున్నారు. ఎంఐఎం ఏ క్షణంలో ఏ విధంగా ఉంటుంది, ఎవరికి పక్షాన కూడా మాట్లాడుతుంది అనే దానిపై కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారనే దానిపై కూడా ఇప్పటివరకే ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో మాత్రం ఆ తొందరలోనే కవిత పర్యటన ఉంటుందనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇస్తూనే రైతులకు సంబంధించిన అంశంపై ఇప్పటివరకు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అయ్యిందని చెప్పేసి కూడా తెలంగాణ శాసనసభ ఆ వేదిక నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో మాత్రం రైతు రుణమాఫీ ఎంతమంది రైతులకు ఇప్పటివరకు అయ్యిందనే దానిపై కూడా ప్రభుత్వం మాత్రం తెలంగాణ రైతాంగాన్ని కూడా తప్పుదో పట్టిస్తుంది. కాబట్టి రైతుల పక్షాన మాత్రం రైతు భరోసా, రైతు రుణమాఫీ ఆ రైతులకు సంబంధించిన మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే అంశాలు పొందుపరిచిందో వాటన్నిటినీ ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడానికి మాత్రం అడుగులు వేస్తామనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటివరకే రాష్ట్రంలో మాత్రం ఒక పక్క డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నారనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వారిపైన కూడా కేసులు పెడతారో, రీసెంట్ గా కేటీఆర్ పైన కూడా ఆ కేసు పెట్టే అంశంపైన కూడా స్పందిస్తూ కూడా ఆ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే మాత్రం ఇప్పటివరకే కేటీఆర్ పైన కూడా ఆ కేసు నమోదు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవేళ కేటీఆర్ ఇట్లా జైలుకి వెళ్తే మాత్రం పార్టీని ఎవరు రిలీజ్ చేస్తారనే దానిపై కూడా కవిత సమానం ఇస్తూ కేసీఆర్ ప్రతి నిత్యం కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఆ పరిణామాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో మాత్రం ఏ విధంగా పాలన కొనసాగుతుంది, ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించాలనే దానిపై కూడా ప్రతినిత్యం మాత్రం సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా రాష్ట్రంలో ఇప్పటివరకే ప్రభుత్వానికి సంబంధించినందుకు మాత్రం ప్రభుత్వం ఏ విధంగా వివరిస్తుంది, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఆ రాష్ట్రంలో మాత్రం ఒకరి పక్షాన మాత్రం ఒకరు నిలబడుతున్నాయి. ఒక పక్క ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే బీజేపీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మాత్రం సపోర్ట్ గా కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలకి కాకుండా కూడా బీజేపీకి సంబంధించిన ఎంపీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మద్దతు తెలిపే విధంగా కూడా వాళ్ళ
ప్రెస్ మీట్లు అదేవిధంగా ప్రెస్ నోట్లు ఉంటున్నాయనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా అసెంబ్లీలో సమావేశాల్లో మాత్రం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలే పైన ఎప్పుడైనా చర్చ జరపాలి, కానీ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలే కాకుండా కూడా వ్యక్తిగత టార్గెట్లు చేస్తూ కూడా శాసనసభ సమావేశాలు మాత్రం ఇప్పటివరకు తెలంగాణలో జరిగాయి. ఈ సమావేశాల్లో మాత్రం ప్రజల పక్షాన మాత్రం ఇలాంటి అంశాలపైన చర్చించారు అనే దానిపై కూడా రాష్ట్ర ప్రజలు ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూ వస్తున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, కానీ రాష్ట్రంలో మాత్రం పేదల కోసం ఆ ప్రభుత్వాన్ని నడపట్లేదు అనే దానిపై కూడా ఒక హాట్ కామెంట్ చేసిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకు ఎక్కడైతే ఆ ప్రాజెక్టులు కావచ్చు గతంలో చేసిన పనులకు సంబంధించిన మాత్రం ఆ పనులకు సంబంధించిన నిధులు మాత్రమే విడుదల చేస్తూ వారికి సంబంధించినంత వరకు మాత్రం ఆ రాష్ట్రంలో మాత్రం పేదలను కూడా ఎక్కడ కూడా పట్టించుకునే సిచ్యువేషన్ అయితే రాష్ట్రంలో నెలకొందని చెప్పేసి కూడా చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా తెలంగాణలో ఆ 10% కమిషన్ ప్రభుత్వం నడుస్తుంది. 10% కమిషన్ కు సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈ 10% కమిషన్ అంటే ఏంటనే దానిపై కూడా ఓ క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా పాలమూరు రంగారెడ్డి ప్రజలకు సంబంధించిన మాత్రం ఆ పాలమూరు రంగారెడ్డి ఆ ప్రాజెక్టుల విషయంలో మాత్రం ప్రజల్లో తప్పుదో పట్టించే విధంగా కావచ్చు, అదేవిధంగా పాలమూరు ప్రజల్ని ఆ పూర్తి స్థాయిలో తప్పుదో పట్టించే విధంగా కూడా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు పాలమూరు రంగారెడ్డి ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందడుగు వేయలేకపోతుంది అనే దానిపై కూడా ప్రభుత్వాన్ని కూడా ఆ ప్రశ్నించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం ఆ ఎపిసోడ్ లో మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత మాత్రం ప్రతి కార్యక్రమాల్లో కూడా ఆ కవిత గ్రౌండ్ లెవెల్ కి వెళ్లి మాత్రం నియోజకవర్గాలు మండల లెవెల్ అదేవిధంగా జిల్లాల్లో మాత్రం వివిధ సమావేశాల్లో కూడా పాల్గొని మాత్రం రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలేంటి, హామీలు నెరవేర్చడంలో మాత్రం ఏ విధంగా విఫలమైంది, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ కమిటీలు కూడా తొందరలో వేయాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. కాబట్టి కమిటీలకు సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం గ్రౌండ్ లెవెల్ లో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కమిటీలు వేస్తే మాత్రం పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మాత్రం కమిటీలు ఫిబ్రవరి మాసంలో కూడా వేసే అవకాశాలు ఉన్నాయి. కమిటీలు వేస్తే మాత్రం రాష్ట్రంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించడానికి అడుగులు వేస్తుంది అనే దానిపై కూడా స్పష్టత అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మాత్రం ఇప్పటివరకే కాంగ్రెస్ ఆ ప్రభుత్వాన్ని మాత్రం ఇప్పటివరకే బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్న ప్రతి సందర్భంలో మాత్రం అందరిపైన కూడా కేసులు మాత్రం నమోదు చేస్తుంది. రాష్ట్రంలో మాత్రం ఒక పక్క పేదల ప్రభుత్వం కాకుండా మాత్రం పెద్దల ప్రభుత్వం మాత్రం నడుస్తుందనే దానిపై కూడా కవిత ఇప్పటివరకే కామెంట్స్ చేసిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాజేంద్ర, అయితే ప్రవీణ్, మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని కూడా తెలుపుతున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది, అంటే ఎటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది? 1 year పాటు మాత్రం ప్రభుత్వము అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్తుంది. కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలేంటి, 6 గ్యారెంటీల్లో మాత్రం ఇప్పటివరకు ఏ హామీలు కూడా నెరవేర్చింది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఒక్కొక్క హామీ పైన కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ప్రకారం మాత్రం గ్రౌండ్ లో కూడా పథకాలు అమలు కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ మొత్తం జరిగిందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇప్పటివరకు మాత్రం దాదాపు 50% మంది రైతులకు కూడా రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి కూడా శాసనసభ వేదికగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది. కానీ ప్రభుత్వం మాత్రం 2 లక్షల వరకు ఎవరికైతే రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో వాటన్నిటిని కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి గ్రౌండ్ లో మాత్రం ఒక విధంగా ఉంటుంది, ఆ విధంగా ప్రభుత్వం చెప్పేది కూడా ఒక విధంగా ఉంటుంది. కాబట్టి గ్రౌండ్ లోకి వెళ్లిన తర్వాత మాత్రం ప్రజల పక్షాల ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మాత్రం అడుగులు వేస్తే ఆ పార్టీ కావచ్చు అదేవిధంగా క్యాడర్ కి సంబంధించిన మాత్రం కొంతవరకు వాళ్ళకు కూడా కొత్త ఉత్సాహాన్ని కూడా నింపే వాళ్ళం అవుతాయని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ప్రతి అంశం పైన కూడా గ్రౌండ్ లోకి వెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ పార్టీ భావిస్తుంది. దీనికి సంబంధించినందుకు మాత్రం గ్రౌండ్ లోకి ఇప్పటివరకే ఒక పక్క హరీష్ రావు వెళ్తున్నారు. హరీష్ రావు వెళ్లి మాత్రం ప్రతి నియోజకవర్గాల్లో మాత్రం అక్కడ ఉన్న ఇష్యూస్ కావచ్చు, గురుకులాల్లో మాత్రం రీసెంట్ గా ఫుడ్ పాయిజన్ అయిన ప్రాంతాలకు కూడా వెళ్లారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత కూడా నిమ్స్ లో విద్యార్థినిలు అక్కడ ఎక్కడైతే చికిత్స పొందుతున్న ప్లేస్ కి వెళ్ళి మాత్రం నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి మాత్రం వాళ్ళని పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మాత్రం ఒక పక్క నిర్లక్ష్య వైఖరి ద్వారా మాత్రం గురుకులాల్లో దాదాపు 54 మంది కూడా ఇప్పటివరకే విద్యార్థులు చనిపోయారు. వాళ్ళందరూ కూడా 25 లక్షల ఎక్స్ట్రా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే కవిత డిమాండ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతి విషయం పైన కూడా రాష్ట్రంలో మాత్రం ఇప్పటివరకే ల్యాండ్ ఆర్డర్ విషయం కావచ్చు, దాంతోపాటుగా ఆ రాష్ట్రంలో ప్రతి విషయాన్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తూ కూడా ప్రజల పక్షాన నిలబడి మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నట్లు కూడా సమాచారం. థ్యాంక్ యూ ప్రవీణ్.